గ్యాస్ హౌస్ రెవెన్యూ శాఖ 62 కోట్ల రూపాయలు వీరు వారి ఆదాయాన్ని వేసుకున్నారు. అందరికీ థ్యాంక్స్. టోటల్ గా 1,31,24,563 సబ్సిడీ వచ్చింది. చెప్పండి. టోటల్ గా సబ్సిడీకి వచ్చింది 44,303 అండి. 1,31,84,563 అండి సబ్సిడీ మొత్తం. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి 43,820 అందులో అప్లోడ్ అప్లికేషన్స్ 32,822. పెద్దలు గౌరవ సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి, అలాగే గౌరవ నాయకులకు, అలాగే గౌరవ వార్డు మెంబర్లందరికీ, అలాగే నా ముందున్న నా విద్యుత్ వినియోగదారులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో గృహజ్యోతి 200 యూనిట్ల పథకం కింద భద్రాచలం పట్టణంలో 19,514 గృహ వినియోగదారులు ఉంటే దాంట్లో గృహజ్యోతి పథకం కింద అప్లై చేసుకున్న వాళ్ళు 6,582 మంది. దాంట్లో 200 యూనిట్ లోపు వాడే వాళ్ళు 6,180 మంది ఉన్నారండి. వాటికి ఈ 2 సంవత్సరాల కాలం అంటే మార్చి 2024 నుంచి మార్చి 2026 వరకు 6,11,98,084 రూపాయలు గవర్నమెంట్ ద్వారా మా సంస్థకు చెల్లించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మా సంస్థ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇదే కాకుండా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లుకి లైన్ ఎవరైతే అప్లై చేసుకుని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యాయో వాళ్ళకి మా లైన్ కింద ఇల్లు కడుతున్నారు కాబట్టి అవి షిఫ్ట్ చేయమని అడగడం జరిగింది. వాటికి కూడా లైన్లు షిఫ్ట్ చేయడం జరిగింది. ముందుగా భూపతిరావు కాలనీలో శ్రీమతి కర్రీ ఇందిరా గారికి 29,132 రూపాయలతో మా సంస్థ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. అది కూడా ప్రభుత్వమే చెల్లించడం జరిగింది మా సంస్థకి. అలాగే అల్లూరు సీతారామరావు కాలనీలో మర్మం కళ్యాణి ఆ వర్క్ కూడా కంప్లీట్, ఆ ఇంటికి కూడా లైన్ షిఫ్ట్ చేయడం జరిగింది. వారికి గాను 66,178 రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే అశోక్ నగర్ కొత్త కాలనీలో చదలవాడ గణేష్ వారికి కూడా లైన్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ లైన్ గాను అయ్యే ఖర్చు 1,94,019 రూపాయలు. అలాగే కోనవరం రోడ్డు రౌతుల రామలక్ష్మి వాళ్ళు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అది 45,459 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ మధ్య కాలంలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మొత్తం 802 దరఖాస్తులు వచ్చినాయండి. అందులో ఓఏపీ 297, విడో 305, సింగిల్ ఉమెన్ 98, పిహెచ్డి వికలాంగులు 102. ఇందులో గవర్నమెంట్ ఇందరికనే ఆన్లైన్ లో చూపించిందంటే 102 అయితే ఇందులో 102 శాంక్షన్ అన్నట్టు ఇందన చూపించింది. ఎన్ని వస్తే అన్ని ఇస్తాం. ఇది ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ లిస్ట్ గా తీసిన లిస్ట్ అండి, పేర్లతో సహా ఉన్నాయి ఇక్కడ ఎవరెవరి అన్నది కూడా. ఇది పింఛను పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం నుండి పొందుతున్న పథకం అండి. థ్యాంక్ యూ. 24 సంవత్సరం నుంచి మనకి 25-26 సంవత్సరానికి అంటే దాదాపు 6 విడతలుగా వడ్డీ లేని రుణాలు అనేవి మంజూరు చేయడం జరిగింది. దాంట్లో 23-24 డిసెంబర్ నుంచి మార్చి వరకు 619 సంఘాలకి 62,74,000 రూపాయలు పావలా వడ్డీలు అంటే వడ్డీ లేని రుణాలని మహిళా సంఘాలకి తిరిగి ఇవ్వడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కి, ప్రజాప్రతినిధులకి మరియు ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారము. మన భద్రాచలం మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్న పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలలు 12, ప్రాథమికోన్నత 2, ఉన్నత పాఠశాలలు 3, జూనియర్ కాలేజీలు 1, రెసిడెన్షియల్ పాఠశాలలు 5, కేజీబీవీలు 1 ఉన్నాయి. ఇందులో ఉండేటటువంటి స్టూడెంట్స్ యొక్క వివరాలు గమనించినట్లయితే ప్రాథమిక పాఠశాలల్లో 616 మంది ఉన్నారు, ప్రాథమిక ఉన్నతలో 151 మంది ఉన్నారు, ఉన్నత పాఠశాలలో 975 మంది, జూనియర్ కాలేజీలో 486 మంది, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2,215 మంది, కేజీబీవీలో 248 మంది ఉండడం జరిగింది. ప్రభుత్వ విద్య యొక్క ప్రయోజనాలను కనుక మనం గమనించి చూసినట్లయితే
ఉచిత పాఠ్య పుస్తకాలు 2 జతల పుట్టినటువంటి యూనిఫామ్స్, ఉచిత నోట్ బుక్స్. నెక్స్ట్ రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజనము, వారానికి 3 రోజులు రాగిజావ పోస్తున్నారు. అదేవిధంగా 3 రోజులు ఉడికించినటువంటి కోడిగుడ్లు ఇవ్వడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఏ రవాణా లేకుండా ఉన్నటువంటి విద్యార్థులకి రవాణా భత్యాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఉపకార వేతనాలు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సైన్స్ ప్రయోగశాలలు కానివ్వండి, ఉచిత కంప్యూటర్ విద్య కానివ్వండి, పిఎంసి స్కూల్స్ అని మండలానికి 1 ఎంపిక చేసి వాటిలో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మీద కార్యక్రమాలు, ఆత్మరక్షణ విద్య మొదలైనటువంటి కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ నుంచి కూడా పూర్వ ప్రాథమిక స్థాయి విద్యని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ప్రతి నెల